స్థూలకాయత్వం, ఒబెసిటీ. ఈ ఒబెసిటీకి 2 కారణాలు. ఒకటేంటంటే డైట్, రెండోది ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. చాలామంది సెడెంటరీ లైఫ్ స్టైల్‌కి అలవాటు పడిపోయి, ఇప్పుడు చాలామంది చూస్తుంటే యువకుల్లో ఏంటంటే, వాళ్ళు సిస్టమ్ మీద వర్క్ చేస్తూ, రోజుకి 10-12 గంటలు సిస్టమ్ మీదే ఒకే చోట కూర్చోవడము, సిస్టమ్ మీద కంప్యూటర్‌లో వర్క్ చేయడం వల్ల శరీర వ్యాయామం లేక గుండె జబ్బులు బారిన పడే అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు సిట్టింగ్ ఈజ్ ఈక్వల్ టు స్మోకింగ్. ఒకే చోట కంటిన్యూస్‌గా కూర్చోవడం, స్మోకింగ్ చేయడంతోటి సమానమైన హాని ఓకే. గుండె జబ్బుల పరంగా. అందుకని సిట్టింగ్ ఈజ్ ద న్యూ స్మోకింగ్ అని అంటాం మనం. సిట్టింగ్ కంటిన్యూయస్లీ ఫర్ లాంగ్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఈజ్ యాజ్ హార్మ్‌ఫుల్ యాజ్ స్మోకింగ్. సో అందుకని ఇప్పుడు జపనీస్ ఏం చెప్తారంటే, కంటిన్యూయస్ ఫిజికల్ యాక్టివిటీ, రోజంతా ఒకే చోట కూర్చోకుండా సమ్ కైండ్ ఆఫ్ లో గ్రేడ్ ఫిజికల్ యాక్టివిటీ కంటిన్యూస్‌గా రోజంతా ఉంటే, అది మనకి గుండె జబ్బులు నివారించడంలో చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుందన్నమాట. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.